వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన మైసూర్ బోండాని తయారు చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని చూపిస్తాను. ఒక గిన్నెను తీసుకొని అందులో అరకప్పు వరకు పెరుగుని వేసుకోవాలండి. మరీ పుల్లగా ఉన్న పెరుగు కాకుండా అప్పుడే పేరుకున్న పెరుగుని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటే మనకి బబుల్స్లా ఫామ్ అవుతుందండి. ఇప్పుడు అందులో అరకప్పు పెరుగుకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ పిండంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆ గిన్నె పైన మూత పెట్టి ఆ పిండిని 3 నుంచి 4 గంటల వరకు నాననివ్వాలండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైటే ఈ పిండిని కలిపి పెట్టుకోవాలండి. పిండిని మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోండి. లూజ్గా కలుపుకున్నారంటే పిండి అనేది బాగా పులిసిపోయి బోండాలు అనేవి పుల్లగా వస్తాయి. పిండి అనేది ఎగ్జాక్ట్గా 4 గంటలు నానాలండి, లేకపోతే బోండాలు కూడా సరిగా రావు. ఇలా 4 గంటల తర్వాత చూస్తే పిండి అనేది ఇలా పైన హోల్స్ పడి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని, కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే చిన్న అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఆ పిండిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మైసూర్ బొండాలు వేయడానికి సరిపడా నూనెను కళాయిలో పోసుకొని వేడి చేసుకోవాలండి. నూనె బాగా వేడైన తర్వాత ఒక గిన్నెలో కొన్ని నీళ్లను పోసుకొని అందులో మన చెయ్యిని ముంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఆ కళాయిలో వేసుకోవాలండి. ఇలా సరిపడా బోండాలను వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి బోండాలు వేయించుకున్నారంటే పైన మాత్రమే వేగుతాయండి, లోపల పిండి అలాగే ఉండిపోతుంది. చూడండి బోండాలు పొంగుతూ ఎంత బాగా వచ్చాయో. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజులో అయినా వేసుకోవచ్చండి. బోండాలు 2 వైపులా కూడా బాగా కాలాయండి. ఇప్పుడు వాటిని తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. వేడివేడిగా మైసూర్ బోండాలు రెడీ అయిపోయాయండి. ఈ బోండాలను మనం పల్లీ చట్నీతో తిన్నా, కొబ్బరి చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా గోధుమ పిండితో మైసూర్ బోండాలు తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఎస్ఎన్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.